బిగ్ బాస్ చూస్తున్నాం అన్ని సీజన్ లో కంటే ఈ నైట్ జరిగిన సీజన్ అయితే చాలా బాగుంది. దీంట్లో అయితే నిఖిల్ మట్టికి మగోడు మొనగాడు. ఈ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు దాకా ఉన్న మగోళ్ళలో నిఖిల్ నెంబర్ 1 గా ఆడాడు. చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యాం అందరం కూడా. ఇప్పటి వరకు కూడా పిల్లిలాగా అక్కడక్కడ దాక్కుని ఆడాడు. అలా కాకుండా మనోడు ఓపెన్ అప్ అయిపోయాడు. ఇక మామూలుగా జూలు విధిల్చిన సింహంలాగా కంటెస్టెంట్ల మీద పడుతుంటే పృథ్వీ గోడికి అయితే ఊపు రాలేదు కాసేపు. అలాగా ఆడాడు. చాలా అంటే చాలా బాగుంది రాత్రి షో. గేమ్ ప్లేలు కూడా బాగున్నాయి. మన ఇన్ఫినిటీ మనీ కోసం మన బిగ్ బాస్ అయితే కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశాడు. ఆ గేమ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మణికంఠను పృథ్వీ అటాక్ చేసి ఆపేయడం అయితే జరిగింది. ఆ గేమ్ షోలో మన ఈవిడ ఉంది కదా సోదక్క, ఈ సోదక్క మట్టికి ఎల్లకెత్తలో బొక్కబోరలు పడ్డది. ఇంకా నయ్యో తలకాయ కూడా పగిలిపోయేది. కూర్చుంటే తలకాయ పగిలిపోయినా బాగుండేది. చక్కగా చూసేవాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ ఇంప్రెషన్ అయితే బయట ఉంది. నెగిటివ్ టాక్ ఈ యష్మి మీద, పృథ్వీ మీద, ఈ సోనియా మీద నెగిటివ్ టాక్ ఎంత ఉందంటే వీళ్ళు ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేస్తారా. ఈ అమర్దీప్ ని అద్దాలు బాగా కొట్టేసారు చూడు లాస్ట్ సీజన్ లో. ఆ టైప్ ఆఫ్ ఇది ఉంటది బయటకు వస్తే వాళ్ళ మట్టికి. ఈ సీజన్ లో ఇప్పుడు అక్కడ ఉంటాం బెటర్. వాళ్ళు ఇంకా శేఖర్ భాష అయితే చాలా బాగా ఆడుతున్నాడు. ఈ సీజన్ లో కూతంతా బెటర్ దెన్ శేఖర్ భాష. ఇంకెవరో కనబట్టలేదు. మన నబీల్ మట్టికి రాత్రి జరిగిన బిగ్ బాస్ మొత్తానికి సూపర్ అద్భుతంగా ఆడాడు మాట. ఆట అంటే ఇప్పుడు వరకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నబీల్ ఈ రకంగా ఆడతాడని. చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యాను నేను రాత్రి చూసిన షోలో. నబీల్ ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు లాస్ట్ లో. ఈ మన సూక్స్ యాంకిల్ దగ్గర వేసుకొని ఆ గేమ్ అయితే కండక్ట్ చేసినప్పుడు ఆ గేమ్ లో నబీల్ అసలు అవుట్ అవ్వాల. ఈ సంచాలకుగా వ్యవహరించే ప్రేరణ ఏదైతే ఉందో, తెలుగుకి తెగులు పట్టించే ప్రేరణ, ఈ ప్రేరణకు అసలు డిసిషన్ తీసుకోవడమే రాదో, మాట్లాడటమే రాదో. అలాంటిది వాళ్ళకి పెద్ద జడ్జిమెంట్ ఇచ్చేసి వాళ్ళ క్లానోల్ని సేవ్ చేసుకుంది అంతే. ఇక్కడ స్వార్థపూరితమైన గేమ్ జరిగింది కానీ అక్కడ రియల్ గా అయితే నాబిల్ టాస్క్ లో బాగా ఆడాడు. బాగా అంటే బాగా 100% ఇచ్చాడు. ఆదిత్య ఓం గారు ఫీల్ అయ్యాడు పాపం నాబిల్ ని ఎలిమినేట్ చేసే విధానంలో. లోపలికి వెళ్ళి చెప్పాడు ఆమెకి అసలు సంచాలకుగా వేస్ట్, అన్ఫిట్, ఆమెను సంచాలకుగా కావాలని పెట్టారు, వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడుతుందని. చాలా బాగుంది. నిఖిల్ మగోడు చెప్పాను కదా బాసు స్టార్టింగ్ లోనే. నిఖిల్ ఈ రాత్రి జరిగిన షోలో నిజమైన రియల్ హీరో. ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా సీజన్ 8 కి రియల్ హీరో ఎవరైనా ఉన్నారంటే నిఖిల్. ఖచ్చితంగా కప్పట్టుకుపోతాడు ఇదే రకంగా ఆడితే. ఓకే, థ్యాంక్ యూ.